ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఏర్పరచబడిన కూడికలలో ఉదయకాలం మధ్యాహ్న కాలం ప్రభు తన దాసులను ఉపయోగించి మనందరికీ అందించిన సందేశాలను బట్టి, సహోదరుల కొరకు కూడా అందించిన సందేశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది రాత్రి సమయం కనుక రెండు వర్తమానాల్లో ప్రభువును గురించిన రక్షణ సువార్త సందేశంతో ముగించడం మంచిదని ముందు కొంత సమయం లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం నుండి 20వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 20 1-7. ఆదికాండం 20వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. అయితే అబీమెలకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పెను. 21వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదువుదాం. ఫ్రమ్ చాప్టర్ 21 of Genesis we shall read just one verse, that is 27. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. ఇదే ఆదికాండంలో 23వ అధ్యాయం మొదటి వచనాలు మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 23 బిగినింగ్ ఓపెనింగ్ వర్సెస్. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోన్ అను కిర్యత్ అర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా
ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, అధ్యాయం చివరి వచనములో ఆ పొలమును దానిలో ఉన్న గుహయు, వెర్స్ 20, హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. చివరిగా 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయం 5 నుండి చదువుదాం. చాప్టర్ 25 ఫ్రమ్ వెర్స్ 5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమరే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయి రోయ్ దగ్గర కాపురం ఉండెను. చదువుబడిన ఈ వాక్య భాగాలు 20-21 అధ్యాయాలు ఒక సన్నివేశం. 23వ అధ్యాయంలో మనం చదివిన వచనాలు మరి ఒక సన్నివేశం. 25వ అధ్యాయంలో మనము చదివినది చివరి సన్నివేశం. అబ్రహాం అండ్ హిజ్ ట్రాన్సాక్షన్స్. అబ్రహాము ఆయన వ్యవహారాలు నమ్మని వారితో అన్యులతో ఎలా ఉన్నవి, వారి మధ్య ఆయన ఎలా జీవించాడో, తన గర్భాన పుట్టిన పిల్లల విషయంలో ఆయన ఎంత క్రమంగా వ్యవహరించాడు, ఎంత న్యాయంగా వ్యవహరించాడు. దీనిలో నుండి ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం మన కుటుంబాలలో మనము ఎవరి పట్ల బాధ్యత కలిగి ఉన్నామో, ఎవరి భవిష్యత్తు విషయంలో మనము జవాబుదారులుగా ఉంటామో, ఆ విషయాల్లో మనము ఎంతవరకు ధర్మాన్ని జరిగిస్తున్నాం, న్యాయాన్ని జరిగిస్తున్నాం, వాటిని వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి సహాయకరంగా ఈ 3 సందర్భాలు, ఈ 3 సన్నివేశాలు మీ ఎదుట ఉంచి నేను కూడా మీతో కలిసి వినాలని ఆశిస్తున్నా. ఉదయకాలం మనం అబ్రహాము జీవితంలో క్రొత్త నిబంధనలో ఉన్న ఎన్నో వచనాల్లో 2 వచనాలు చదువుకున్నాం. ఆ 2 నెరవేరినది ఆదికాండం 18వ అధ్యాయంలో. దానిలో నుండి కొన్ని పాఠాలు, కొన్ని సూచనలు ప్రభు మనకు అందించాడు. ఆ జోలికి మరలా నేను వెళ్ళడం లేదు. దేవుని దాసులు ప్రకాష్ రాజు గారు సువార్త సందేశాన్ని అందిస్తారు. ప్రభునందున్న మనము, సువార్త అంగీకరించిన మనము అబ్రహాములో నుండి నేర్చుకోగలిగిన పాఠాలు. అబ్రహాము జీవితంలో చాలా పాఠాలు ఉన్నాయి. ఆయన జీవితాన్ని మీ మధ్య
అందించాలనే ఆలోచన నాకు ఇక్కడికి రాకముందు లేదు. అబ్రహాము ఆయన కట్టిన బలిపీఠాలు, ఇస్సాకు ఆయన త్రవ్వించిన బావులు, యాకోబు ఆయన నిలిపిన స్తంభాలు, యోసేపు ఆయన వస్త్రాలు, ఈ 4 పాఠాలు ఒకసారి మనం విన్నాం. అయితే ఈ సాయంకాలం మనం చదువుకున్న 3 సందర్భాలు 20-21 అధ్యాయాల్లో ఒకే రాజును గురించి వ్రాస్తున్నాడు. ఆయన పేరు అబీమెలెకు. విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము అన్య రాజులతో కూడా కొంత పరిచయం, సంబంధం కలిగి ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఆదికాండం 12లోనే ఆయన క్రిందికి వెళ్ళాడు, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ఫరోను గురించి రాశాడు, ఆ రాజును గురించి. ఇక్కడ చూస్తే గెరారుకు వెళ్ళినట్టుగా చెప్పాడు. 20వ అధ్యాయం 1వ వచనంలో పరదేశిగా, పరవాసిగా, యాత్రికుడుగా ఉన్న అబ్రహాముగా మారిపోయాడు. ఆయన కాదేశుకు షూరుకు మధ్య నివసించాడు. కాదేశు బర్నేయ అనేవి మళ్ళా సంఖ్యాకాండంలో ఈయన సంతానంలో నుండి వచ్చిన ఇశ్రాయేలులు పొందిన అనుభవాలు చెప్పాడు. గెరారులో ఉండగా గెరారు రాజు ఉన్నాడు. ఆ గెరారు రాజు అబీమెలెకు అని పిలువబడుతున్నాడు. ఈ అబీమెలెకు దగ్గర ఆ రాజు ఉన్న ప్రదేశంలో గెరారుకు అబ్రహాము వెళ్ళగా అక్కడ అబ్రహాము వాస్తవంగా చెప్పకుండా కొంత యుక్తిగా చెప్పినట్టుగా మనకు కనబడుతున్నది. దానికి కారణం ఆయన భయం. అతడు విశ్వాసానికి చాలా పేరు పొందినవాడు. అదే సమయంలో తన భార్య చక్కనిది కనుక ఆమెను బట్టి ఈయనకు ఏ హాని సంభవిస్తుందో అనే ఆ సందేహంతోనే ఆయన సాగిపోయాడు. యాకోబు పత్రికలో ఒక వచనం ఉన్నది. అంటే 5 అధ్యాయాల్లో చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. ఏ మ్యాన్ ఆఫ్ లైక్ ప్యాషన్స్ యాజ్ వి ఆర్. అబ్రహాము కూడా అంతే. అతడు విశ్వాసమును బట్టి ఎంత గనుడైనా, విశ్వాసం ఉన్నది, విధేయతం ఉన్నది, వినయం ఉన్నది, వీరత్వం ఉన్నది, వాగ్దానాలు పొందినవాడు. ఆయన ఎన్నో విషయాల్లో మనకి పాఠంగా, మాదిరిగా ఉన్నాడు, నిజమే. కానీ ఆయన అన్యజనులు ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన అవసరాన్ని బట్టి వెళ్ళడం కానీ, భయపడి వెళ్ళడం కానీ, కరవును బట్టి వెళ్ళడం కానీ, ఈ కారణాలు చెప్పారు. శారాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమని? నిన్ను బట్టి నాకు మేలు కలగాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్లో ఉన్నది. అదే కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఇప్పుడు శారాను బట్టి అబ్రహాముకు కీడు, నష్టము, ప్రాణహాని జరగకుండా మనము వెళ్ళే ప్రతి స్థలంలో నీవు నన్ను గురించి ఇదే చెప్పాలి, ఆయన మా బ్రదర్ అని చెప్పాలి, భర్తను బ్రదర్ అని చెప్పాలా అని ఒప్పందం చేసుకున్నారు. అందువల్ల ఆయనకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ఏం చెప్తున్నాడంటే, షీఈ్ మై సిస్టర్, ఆమె నా చెల్లెలు అని చెప్తున్నాడు. తర్వాత ఆమెను అడిగితే ఆయన మా అన్న, ఆయన ఎవరో కాదు మా అన్న అని చెప్తున్నాడు. ఇవి వైట్ లైస్ అంటారు. అంటే అబద్ధాల్లో తెల్ల అబద్ధాలు, నల్ల అబద్ధాలు, రంగురంగుల అబద్ధాలు ఉంటాయి. చూసారా? విశ్వాసులు చెప్పే అబద్ధాలు.
ఎందుకు? అతడు అన్యుడు, దైవభయం కలిగిన వాడు కాదు. వీటన్నిటికీ జవాబులు ఇక్కడ చెప్పాడు ఆదికాండం 20వ అధ్యాయంలో. దేర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్. ఈ దేశములో, ఈ స్థలములో 11వ వచనం చూడండి. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అన్నాడు. ఆనాడు గెరారును గురించి చెప్పాడు ఆయన, కానీ ఈనాడు మనం మన దేశం మొత్తాన్ని కూడా చెప్పచ్చు. దేవుని భయం లేని దేశాలు, ప్రదేశాలు, పట్టణాలు, నగరాలు, రాజధానులు కానీ, కేంద్రంగా ఉన్నవి కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ, ఏవి కానీ దేవుని భయము లేనందువల్ల మనం భయపడవలసి వస్తున్నది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని కూడా బైబిల్లోనే ఉన్నది. కనుక వారిద్దరూ చేసిన ఒప్పందం 13వ వచనంలో చెప్పాడు. చదివయ్య, చాప్టర్ 20 verse 13, 13వ వచనం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, అంటే శారాను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారము ఇదే అని చెప్పాడు. ఆమె చాలా నమ్మకంగా అయ్యగారు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చింది. చూసారా? ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. 12 చూడండి, 12 చూడండి, అంటే చదవండి అని. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు. అదే ఆ మాటనే మనం ధ్యానిస్తున్నాం కదా. శారా అబ్రాహాముకు దొరికింది, మేలు కలిగింది. ఆయనను ప్రాణాపాయం ఉన్నది, భయం ఉన్నది. కనుక ఆయన ఏం చెప్పాడు? మనం ఎక్కడికి వెళ్ళినా ఈమె నా చెల్లెలు అని నేను చెప్తా, ఈయన నా అన్న అని నువ్వు చెప్పు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నీకు అర్థమైపోయింది కనుక నేను చెప్పను. అది ఎంత భయంకరమైన దుష్కార్యానికి తలుపులు తెరవడం. నా ప్రభువు నన్ను కాపాడేవాడు, నా భార్యను కాపాడేవాడు, మా కుటుంబ జీవితాన్ని, మా ప్రేమను, మా భద్రతను, మా ఐక్యతను కాపాడేవాడు అనే విషయంలో అబ్రహాము ఎందుకు బలహీనుడయ్యాడో మనకి అర్థం కావడం లేదు. కానీ మరొక పక్షాన ఆదికాండం 20వ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రభు ఓవర్ రూల్ చేసే సందర్భాలు రాస్తున్నాడు. ఆ మాటలు మనకి సహాయకరమైనవి కనుక మనం చదువుకుందాం. శారా గెరారు రాజుగా ఉన్న అబ్రహాము ఇంట చేరిపోయింది, చేర్చుకున్నాడు, ఇంట అన్నాడు. కానీ ఆ ఇంటిలో ఉండగా ఆ చేర్చుకున్న రాత్రి మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, అన్యునితో మాట్లాడుతున్నాడు. హే, టేక్ కేర్, జాగ్రత్త అన్నాడు. ఏమనుకుంటున్నావు? నీవు చేర్చుకున్న ఆ స్త్రీ ఒక మనుషుని భార్య, నీవేం చేయబోతున్నావో జాగ్రత్త అన్నాడు. గట్టి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అతడు ఆమెను ముట్టలేదు అని బైబిల్లో రాయబడిందండి. విన్నారా? తన భార్య కాదు, ఆమెను అబీమెలెకు ముట్టలేదు. ఏమిటి, ఎలా జరిగింది ఇది? ప్రభు ఎలా కాపాడాడు? ఘోరమైనటువంటి దుష్కార్యం జరిగేటువంటి సందర్భం అది. కానీ ప్రభువు హెచ్చరించాడు, అది ఒకటి. అంతేకాక
ప్రభువు చేసిన కార్యం చూడండి. 6వ వచనం చదువయ్యా. 20వ అధ్యాయంలోనే 6వ వచనం. యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. అంటే చేర్చుకోవడం వరకే. శారాను ఇంట్లో చేర్చుకోవడం, రాజనగర్లో చేర్చుకోవడం, యథార్థ హృదయంతో చేశాను తప్ప నేను ఆమెను ముట్టలేదు, యథార్థంతో చేశాను కదా దేవా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అవును, నీవు యథార్థ హృదయంతో చేశావని ప్రభువు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువును నమ్మని వాడు యథార్థ హృదయంతో ఉన్నాడు. చూడండి, మరి ప్రభువును నమ్మిన మనం ఎలా ఉండాలి? నమ్మని వారు యథార్థ హృదయులుగా ఉంటున్నారు కొన్ని స్థలాల్లో. వారికి తెలిసిన మేరలో యథార్థ హృదయం, ఎవరికి ఏ కీడు చేయకుండా. ప్రభువును నమ్మలేదు కానీ మంచివారుగా జీవిస్తున్నారు, మంచి వారు అనే సాక్ష్యం సంపాదిస్తున్నారు. అమర్ చదువుకుంది, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. మన జీవితాల్లో మనం చెప్పలేం కానీ దౌర్జన్యాలు, బలవంతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభు ఏం చేస్తాడు? పాపము జరగకుండా అడ్డగించేవాడు ఆయన. మన పక్షంగా ఆయన ఎంత శ్రద్ధ వహిస్తుంటాడో చూడండి. మనము ప్రార్థనాపరులుగా, భక్తిపరులుగా, నమ్మకస్తులుగా, ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు ఎదురు చూచేవారంగా జీవిస్తే ఆయన మన విషయాల్లో మనకు దుఃఖము కలగకుండా, మన జీవితాలకు నష్టము కలగకుండా, పాపము జరగకుండా ఆయన అడ్డగిస్తాడు. మనము ముఠాలను పెట్టుకొని కాపాడుకోవాలనుకుంటే అది జరిగేది కాదు. లేక ఇంకా వేరే ప్రయత్నాలు చేసి కూడా మనం కాపాడుకోలేము. పరలోకములో ఉన్న ప్రభువు అన్యులతో కూడా మాట్లాడేవాడే, నమ్మని వారితో కూడా మాట్లాడేవాడు. అబ్రహాము కుటుంబములో పాపము జరగకుండా ప్రభు అడ్డగించాడు. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అని ఇప్పుడు ఏం చేయాలా? హ్యాండ్ ఓవర్, నువ్వు తిరిగి అప్పగించు. ఆ మనుషుని భార్య నీ భార్య కాదు అని తిరిగి అప్పగించు. ఒకే వచనములో ఆయన సూత్రాలు చెప్పాడు. అతడు ప్రవక్త. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దాని ద్వారా నీవు బ్రతుకుదు. ఒకవేళ నీవు అప్పగించకపోతే నీవు నిశ్చయముగా చచ్చెదవు. నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు, తెలుసుకో అంటున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడితే ఎప్పుడు కృపగలవాడుగానే మాట్లాడాడు. వాక్యములో తప్పు అవగాహన మనకుంటుంది కొన్నిసార్లు. దేవుడు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ఇంకింతే. అంతేనా బైబిలు? కాదు. పాపమును అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉన్నాడు అన్నాడు. కానీ ఆయన తప్పక తీర్పు చేసేవాడు. బైబిల్లో ఉన్న రెండు భాగాలు, దేవుని యొక్క గుణలక్షణాల్లో ఆయన దయ ఉన్నది, అదే సమయంలో ఆయన కోపం ఉన్నది. కోపం ఎంతసేపు? నిమిషమాత్రం అన్నాడు. మరి దయ ఆయుష్కాలం అన్నాడు. అంటే ఈ నిమిషము కోపానికి మనం పోల్చి చూస్తే ఆయుష్కాలం అంటే కనీసం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంటూ 360 ఇంటూ 24 ఇంటూ 60. అక్కడికి ఒక నిమిషానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమవుతుందండి. విస్తారమైన కనికరం కలిగిన వాడు, శాంతమూర్తి, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇలా ఎన్నో వచనాలు ఆయన గురించి రాయబడ్డాయి. దెర్ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ హిజ్ నేచర్. ఆయన క్యారెక్టర్లో పాపిని క్షమిస్తాడు, పాపాన్ని మన్నిస్తాడు, కానీ పాపానికి శిక్ష విధిస్తాడు.
రోషము గల దేవుడు. ఆయన కోపము రేపకుండా మనం జాగ్రత్త పడాలి. అబీమెలెకు అన్యుడు పాపము చేయకుండా ప్రభువు అడ్డగించాడు. వారు చెప్పిన మాటను బట్టి అలాగైతే ఆయన ఈమెకు అన్నగదా అనే భావములో కొనసాగే అవకాశం ఉంది అక్కడ. కానీ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి కదా, అందుకని మన కొరకు ఈ అధ్యాయం ప్రత్యేకంగా వ్రాయబడింది. అబ్రహాము జవాబు చెప్తూ దాన్ని చాలా యుక్తిగా చమత్కారంతో సమర్థించుకున్నాడు. 12 చదవండి, చాప్టర్ 20 verse 12. అంతేగాక అయ్యా ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఒకటి నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అని ఇట్లా చేశాను అన్నాడు. అది సెకండ్ రీజన్. ఈ స్థలములో దేవుని భయము లేదు, అందుకే ఇట్లా చేశాను అన్నాడు. నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అని ఇట్లా చేశాను అన్నాడు. ఇప్పుడు మూడవదిగా ఏం చెప్తున్నాడు చూడండి, ఆమె నా చెల్లెలను మాట నిజమే అన్నాడు. నిజం కాదు కానీ నిజమే అని చెప్తున్నాడు. ఎందుకు చదవండి అక్కడ ఏమంటాడు, ఆమె నా తల్లి కుమార్తె కాదయ్యా, తండ్రి కుమార్తె గాని, నాట్ మదర్ సైడ్, ఫాదర్ సైడ్ అని. కనుక ఏమవుతుంది, చెల్లి కదా. ఈ మాట నిజమే అని చెప్తున్నాడు ఆయన. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోయినప్పుడు మేము ఇలా ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. నా తల్లి కుమార్తె కాదు, నా తండ్రి కుమార్తె, ఆమె నాకు భార్య అయినది అన్నాడు. మొత్తానికేమో అయ్యగారు ఒప్పుకున్నాడు ఇప్పటికి. ఏమని, ఆమె నా చెల్లెలు కాదయ్యా, ఆమె నాకు భార్య అన్నాడు. నేను చెప్పేది నిజమే అంటూనే ఇంతవరకు చెప్పింది నిజంగా నిజం. అది ఇప్పుడేం చెప్తున్నాడు, అసలు చెప్పాడు, ఆమె నాకు భార్య అని అంగీకరించాడు. ఎందుకు చెప్పాడో చెప్పాడు. కనుక మనుష్య బలహీనతలు ఉన్నాయి. మనం ఎంతగా ప్రభువు నమ్ముకున్నా మనుష్య బలహీనతలు ఉన్నాయి. ఈ దినాల్లో ఒక ప్రమాదకరమైన బోధ బయలుదేరింది. నెమ్మదిగా విస్తరించడానికి కూడా అవకాశాలు కలుగుతున్నాయి. అది ఏమనంటే, ఏమిటి ఆ బోధ? అసలు ప్రభువును నమ్మినప్పుడు నేను పరిపూర్ణుడనయ్యాను. ప్రభువును నమ్మినప్పుడు నేనేమయ్యాను? పరిపూర్ణుడనయ్యాను. ఆయన కృపచేత రక్షించాడు. ఆ కృపలో ఉన్న లోతు తెలియక నమ్మిన తర్వాత మన జీవితముతో మన దేహముతో ఏది జరిగించినా దేవుడు లెక్కలోనికి తీసుకొని రాడు. అసలు వాటి ప్రసక్తి లేనే లేదు. ఈ కాలమే కృపాకాలం. ఎంత తప్పుడు బోధ చూడండి. ఇదే కాలం కృపాకాలం. కృపాకాలం అంటే వారి అర్థం ఏంటంటే, ఏం చేసినా కృప చూసుకుంటుంది. ఏం చేసినా కృప చూసుకుంటుందా? మరి ప్రతి దేశంలో లా అండ్ ఆర్డర్ అనే డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు? న్యాయస్థానాలు ఎందుకు పెట్టారు? అన్యాయం విస్తరిస్తున్న లోకంలోనే న్యాయస్థానాలు ఉంటే, న్యాయమూర్తులు ఉంటే, న్యాయశాస్త్రం ఉంటే, న్యాయవాదులు ఉంటే తీసుకొని రావడము, అరెస్ట్ చేయడము, రిమాండ్లో పెట్టడము, శిక్ష విధించడము, ఇవన్నీ ఎవరు నమ్మిన వారు చేస్తున్న పనులు కాదు. తప్పనిసరిగా మేలు మేలే, కీడు కీడే. సరికాని దాన్ని సరి అని చెప్పడానికి వీలు కాదు. కొన్ని పత్రికలలో దానికి జవాబులు చెప్పాడు. అవన్నీ చెప్పి నా సమయాన్ని నష్టపరచడానికి నేను ఇష్టపడడం లేదు. జాగ్రత్త. అటువంటి ఉపదేశాలు నమ్మకండి, అటువంటి వ్రాతలు నమ్మకండి, అటువంటి వీడియోలు కానీ లేక ఇంకా వాటికి సంబంధించినటువంటి టేప్స్ కానీ ఏవి కూడా మీరు పాటించవద్దు. వారు భ్రష్టులై ఉండి, భక్తిహీనులై ఉండి, తమతో పాటు మరికొందరిని భక్తిహీనులుగా చేయడానికి చేస్తున్న ప్రయత్నం మనం అర్థం చేసుకుందాం. ఎన్నటన్నటికీ సంఘానికి ముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. మనము రక్షింపబడిన పాపాత్ములం, అంతే.
ఆ పాత్మలను ఆయన కృపతో రక్షించాడు. కానీ బైబిల్ ఏం చెప్తున్నదంటే, నమ్మిన నాట నుండి ప్రభువు రాక వరకు, లేక మనం పిలువబడే వరకు, ఈ దేహములో ఉన్నంత కాలం దేహముతో ఏది జరిగించినా అది మంచిదే కానీ చెడ్డదే కానీ అన్నీ లెక్కలోనికి తెస్తాడు. ఆయన లెక్కలోనికి తెస్తాడు, లెక్కిస్తాడు, లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. నమ్మిన వారు నిజంగా రక్షణ పొందిన వారు అయితే దేహముతో జరిగించిన వాటిని గురించి లెక్క చెప్పాలి. కానీ ఆయన వారిని నరకానికి పంపించే తీర్పు కాదు. తిరిగి ఆయన ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు క్రీస్తును బట్టి, ఆయన బలిని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ రిడీమర్, మన విమోచకుని బట్టి, హీ సాక్రిఫైస్, ఆయన బలిని బట్టి, అండ్ ద బ్లడ్, హిస్ బ్లడ్, అది మనలను శుద్ధీకరించిన రక్తం. దేవుని కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందనే వాక్య ప్రకారం చివరికి మనను ఆమోదించి, దిస్ ఈజ్ వాట్ యు ఆర్ శాంబాబ్ అని నాకు చూపిస్తాడు, నాది నాకు, మీది మీకు చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. అప్పుడు చూద్దాం మొత్తాన్ని. మెట్టుకేమో నువ్వు నమ్ముకున్నావు, నా కుమారుని అంగీకరించావు, నా కుమారుని బట్టి నేను అంగీకరిస్తున్నాను అని తన తండ్రి మహిమలో మనల్ని ప్రవేశపెట్టేవాడే కానీ అగ్ని గంధకాలతో మండే గుండానికి పంపేవాడు కాదు. ఇక్కడున్న సత్యం ఏమిటంటే, అబ్రహాము విశ్వాసి. అసలు విశ్వాసము అంటే ఎంతమంది ఉన్నా ఆయన పేరే చెప్పుకోవాలి మనం. ఆయనను ఆయన పరిపూర్ణుడు కాదు. ఆయన ఎవరు? మన వంటి స్వభావము గల బలహీనుడే, మనుషుడే. భయపడి కానీ మరి దేన్ని బట్టి కానీ తన ప్రాణం మీద తనకున్నటువంటి ఆ భయాన్ని బట్టి, సందేహాన్ని బట్టి ఈమె నా చెల్లెలు అని చెప్తూ వచ్చాడు. నమ్మిన వారి జీవితాల్లో ఏ లోపము, ఏ బలహీనత ఉన్నా అది ఏమైపోతుందంటే అంతటితో ఆగిపోదు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించను, అక్కర్లేదు. మరి అబ్రాహాము ఇలా చేస్తే ఇస్సాకు ఏం చేశాడు? అదే చేశాడు. ఇస్సాకు కూడా అదే చేశాడు. అబ్రహాము భార్య చక్కనిది, అవునా? మరి ఇస్సాకు భార్య మిక్కిలి చక్కనిది. అసలు హెబ్రీయులు సుందరులు, అవునా? కాబట్టి లోకములో పాపానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ అబ్రహాము బలహీనతలో పలికినటువంటి ఆ మాట అది అంతటితో ఆగిపోలేదండి. ఇంకా ఆ ట్రాక్ ఆఫ్ ట్రైల్ బ్యాజర్స్ వాళ్ళ యొక్క ట్రిక్స్ అన్నీ వరుసగా వెళ్ళిపోయినాయండి. తండ్రికి వచ్చింది, కుమారునికి వచ్చింది, మనవనికి వచ్చింది, మనవు నుండి ఇంకా ముని మనవలు, ఎంత దూరం వెళ్ళిపోయింది అది. కాబట్టి ఒకటి మనం అర్థం చేసుకుందాం, విశ్వసించాం కానీ మనం పరిపూర్ణులము కాము. మనము పాపము లేని వారము అని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుంటాం, దేవుణ్ణి అబద్ధికునిగా. అంత తేటగా ఉంది బైబిల్. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల అనే మాట రక్షణ తీర్మానం చేసేవారిని గురించి రాయబడిన వచనం కాదు, నమ్మిన వారికే రాస్తున్నాడు ఆయన. వెలిగింపబడిన మనము, సత్యములోనికి వచ్చిన మనము మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నమ్మిన నాట నుండి ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు కలిగి ఉంటాం. గనుక నాలో ఏ తప్పు లేదు, మిగతా వాళ్ళందరూ తప్పులు చేసేవాళ్ళు, నేను మాత్రం ఉత్తమమైన విశ్వాసిని అనే భావం, తప్పుడు భావం మనం ఎప్పుడూ అలవాటు చేసుకోకూడదండి. ఎవరైనా అటువంటి ప్రమాదంలో ఉంటే ఇప్పుడే దిద్దుకోండి. ఇంతవరకు నేను చెప్పింది తప్పు, నేను భావించింది తప్పు, ఇక మీదట అలా చెప్పకూడదు. కానీ ఎప్పటికప్పుడు మన మనసాక్షిని ఒప్పుకొని శుద్ధి చేసుకోవాలి. నమ్మిన మనకే కావాలి మారు మనసు, పశ్చాత్తాపం. ఒప్పుకుంటే ప్రభు తప్పక క్షమిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొనివాడు, విడిచిపెట్టువాడు
కనికరం పొందును అని దేవుని వాక్యం చెప్తున్నాం. మనం ముందుకు సాగిపోదాం. ఒక సందర్భములో కొంతవరకు వచ్చాం మనం. అంటే అది మొదటి సందర్భం. అబీమెలెకు, గెరారు రాజు అబీమెలెకు. గెరారు రాజైన అబీమెలెకుకు అర్థమైంది ఆయన ఎవరిని చేర్చుకున్నాడో ఆ శారా భర్త ప్రవక్త. అతడు గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రవక్తగా గుర్తించబడ్డాడు, యాజకుడుగా గుర్తించబడ్డాడు, బలులర్పించాడు, మహారాజుగా కూడా గుర్తించబడ్డాడు. 23వ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో ఈ 3 తరగతుల వారికి అభిషేకం జరిగేది, అభిషిక్తులు వారు. మన ప్రభువు అభిషేకించబడిన ప్రవక్తగా 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని ప్రకటించాడు. గొప్ప ప్రవక్త, ఆయన వంటి ప్రవక్త లేరు, అసమానుడైన ప్రవక్త ఆయన. సమాధిని జయించి తిరిగి లేచిన తరువాత తండ్రి పిలువగా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, మృతుల్లోంచి రా, బయటికి రా, నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ఆ తండ్రి పిలువగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకునిగా పనిచేస్తున్నాడు. మళ్ళా సంఘము కొరకు ఆకాశ మండలానికి వస్తాడు. తర్వాత యూదుల కొరకు ఆయన ఒలివ కొండ మీదకి వస్తాడు. అప్పుడు వారికి రాజ్యం ఇస్తాడు. అభిషేకింపబడిన రాజుగా ఆయన పని చేస్తాడు. 3 గ్రేట్ ఆఫీసెస్, 3 ఉద్యోగాలు, 3 ఆయనలోనే నెరవేరుతున్నవి. కాబట్టి ప్రవక్తగా అబ్రహాము, యాజకుడుగా అబ్రహాము, రాజుగా అబ్రహాము మనకు కనబడుతున్నాడు. ఆయన యాజకుడుగా ఉన్నాడు, యాత్రికుడుగా ఉన్నాడు. 21వ అధ్యాయంలో 20వ అధ్యాయానికి కంటిన్యూషన్ అది. వారి యొద్ద నుండి వెళ్ళిపోయాడు అబ్రహాము. కానీ అబ్రహాముకు అబీమెలెకుకు అసమాధానం లేకుండా వారు సమాధాన పడ్డారు, నిబంధన చేసుకున్నారనే మాట 21వ అధ్యాయంలో మనము 1వ వచనంలో చదువుకున్నాం కదా. వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. వర్స్ 27. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ ఇద్దరు వాస్తవానికి ఇక ఆ ఇద్దరి మధ్య కత్తి కట్టినట్టే ఉండాల్సింది, వైరోధ భావాలతో లేదు. మనకు నిరంతర శత్రువులు ఎవరు ఉండకూడదు. మనం నమ్ముకున్నాం, కానీ కొంతమందితో మనకి కుదరదు. నేను చెప్పే తెలుగులోనే చెప్తున్నా, కుదరదంటే కుదరదంతే. ఎన్ని చెప్పు కుదరదు అది, ఎన్ని చేయి కుదరదు అది. కానీ కుదరాలి, వాక్య ప్రకారం ఏం జరగాలి, కుదరాలి. అంటే ఐ షుడ్ హంబుల్ మై సెల్ఫ్, నన్ను నేను తగ్గించుకోవాలి. విరోధాలు లేకుండా మనల్ని వారు అపార్థమే చేసుకున్నా కూడా వారికి మనం కీడు చేయకుండా వీలైనంత వరకు నిబంధన చేసుకొని సమాధానంగా సాగిపోవాలి. నేరా దేవుని పిల్లలతో మనం సమాధానంగా ఉండాలి. అన్యులతో కూడా, సంఘానికి వెలపటి వారి ఎడల కూడా మన ప్రవర్తన సరిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నది. ఇక్కడ అబ్రహాము యొక్క ఆదర్శాన్ని అబీమెలెకు అర్థం చేసుకున్నాడు. 21వ అధ్యాయంలో ఒక నీళ్ల బావి దగ్గర వచ్చింది వారికి తేడా. త్రవ్వించింది ఎవరు? అబ్రహాం. తవ్వినవాడు అబ్రహాం అయితే అబీమెలెకు ఏం చెప్పుకుంటున్నాడు? నేనే త్రవ్వించానని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సంఘాలు కట్టే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ప్రయాసపడేది ఒకరు, వారి ద్వారా సేవ జరుగుతుంది, ఏర్పడుతుంది. ఏమయ్యో ఆ సంఘం నేనే కట్టింది, ఈ సంఘం నేనే కట్టింది, నా ద్వారానే ఏర్పడిందని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏం చేయాలి మనం? చెప్పుకున్నంత మాత్రాన ఏం జరగదు అది. కానీ మనము సంగతులు నిష్కర్షగా తేల్చుకొని మాట్లాడుకొని సమాధానంగా ఉండాలి. అది 21వ అధ్యాయంలో జరిగింది. అబీమెలెకు ఆయన సేనాధిపతి కూడా అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఈయన వెళ్ళాల్సింది, వారే వచ్చారు ఆయన దగ్గరికి. ఈ బావి, నీళ్ళ బావి ఎవరు త్రవ్వించారు? ఎందుకు ఇది జరిగింది అంటే, అబ్రహాము కొన్ని గొర్రె పిల్లల్ని పెట్టాడు అక్కడ. 7 గొర్రె పిల్లలు
పెట్టాడు. ఇవి ఎందుకు అని రాజు అడిగితే అన్నాడు, ఈ బావి నేనే తవ్వించాను అనే దానికి ఎప్పటికీ గుర్తుగా ఉండాలి, నీవు నా చేత వాటిని తీసుకోవాలి అని ఆయన చెప్పాడు. అప్పుడు 21వ అధ్యాయంలో ఆ చివరి 2 వచనాలు చూడండి. వారు ప్రమాణము చేసుకున్నందున ఆ స్థలానికి బెయేర్ షెబా ఆ నీటి ఊట, ఆ బావి ఉన్నదే అది షేబా అంటే సాక్ష్యం అని. షేబా అంతా సాక్ష్యమే. ఇది సాక్షార్థమైన బావి. ఏమి సాక్షార్థం? అబ్రహామే తవ్వించాడు, అందుకే బెయేర్ షెబా అని పేరు పెట్టబడింది. దీనికి ముందు బెయేర్ షెబా అని రాస్తున్నాడు, దీని తర్వాత కూడా బెయేర్ షెబా అని రాస్తున్నాడు. మెట్టుకు ఆ స్థలము అక్కడ స్థిరపరచబడింది. అబ్రహాము బెయేర్ షెబాలో, చదవండి 33, ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ఆయన ప్రార్థన చేశానన్న. దేవుడెవరో గ్రహిస్తున్నాడు. చాలా పదాలు రాశాడు, వాటిని మీరు స్టడీ చేసి చూడండి. ఇక్కడ నిత్యదేవుడు అన్నాడు, మరొక చోట సర్వశక్తి గల దేవుడు అన్నాడు, మరొక చోట సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు, ఇంకొక చోట అంటే సర్వశక్తి గల దేవుడు అనేది 17లో చెప్పాడు కదా. 14వ అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు. అబ్రహాము దేవుడు, అదే ఒక స్టడీ. అటువంటి దేవుని వెంబడిస్తున్నాడు ఆయన. ఆరాధికుడుగా, ప్రార్థనాపరుడుగా ఆయన సాగిపోతున్నాడు. అబ్రహాం ఫిలిస్తీన్ల దేశములు అనేక దినములు పరదేశిగా ఉండాడు. కరము కలిగినందున అని ఒక చోట చెప్పాడు. మరి ఇక్కడ కారణమేమీ చెప్పలేదు, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఒక చోటనే ఉండిపోకుండా మరొక చోటికి అలా ఆయన సాగిపోతున్నాడు. ఈ మొదటి సన్నివేశాన్ని ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 23వ అధ్యాయానికి రండి. ఇది మరి ఒక సన్నివేశం. ఏమంటే అబ్రహాము భార్య శారా జీవించి ఆమె మృతి పొందింది. అంతే కదా. చివరికి ఒకరోజు మనం వెళ్ళిపోతాం, మన జీవిత యాత్ర చాలిస్తాం. అబ్రహాము శారా ఇద్దరిలో శారా ముందుగా మృతి పొందింది. అప్పటికి ఆమె వయసు 127 అని చెప్పాడు. మనుషుల దినాలు అక్రమం విస్తరించింది, అయినా 120 ఏండ్లు అన్నాడు ఆదికాండం 6లో. ఈమె వ్రాయబడిన వాక్యానికి అదనంగా 7 గ్రేస్ ఆమెకి ఇవ్వబడింది. 127 సంవత్సరాలు రమ్యమైన జీవితం జీవించారు వారు, మాదిరికరంగా. ఎక్కడున్నా అబ్రహాం ఎక్కడుంటే శారా అక్కడే, శారా ఎక్కడుంటే అబ్రహాం అక్కడే. వారిలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఆమె చనిపోయింది హెబ్రోన్ అనే కిర్యత్ అర్బాలో. అబ్రహాం శారాల గుడార జీవితము హెబ్రోన్లో సాగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మమ్రే ఎదుట ఉన్న పొలమే ఈ స్వాస్థ్యంగా, శ్మశాన భూమిగా అబ్రహాముకు ఆయన సంతానానికి స్థిరపరచబడింది. అట్లా గుర్తుపెట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందని. మమ్రేలో చివరి వరకు వారు హెబ్రోన్ అంటే సహవాసంలో ఉన్నారు. మమ్రే పుష్టిగా ఉన్నారు ఆత్మీయంగా. వయసు పెరిగిన, శరీరము బలహీనమైనట్టు కనబడిన వారు ఆత్మలో చక్కని అనుభవం కలవారుగా సాగిపోయారు. ఒకరోజు ఏదో ఒక రోజు మనం ఆగిపోవాల్సి ఉంటుంది, మనకు తెలియదు అది. శారా జీవించిన కాలం 127 సంవత్సరాలు అన్నాడు. అబ్రహాము ఎంతో మాదిరిగా జీవించాడు. చనిపోయిన భార్య నిమిత్తం అతడు అంగలార్చడానికి అక్కడికి వచ్చాడని. మరి ఇప్పుడు ఈమెను పాతి పెట్టడానికి స్థలం ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తే, అది ఉచితంగా ఇస్తే, అది తీసుకొని ఆమెను పాతి పెడితే ఆ తర్వాత వీరి పిల్లల సంగతి ఏం కావాలి? వీరి పిల్లల సంగతి, వీరి పిల్లల సంగతి, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, వీళ్ళందరినీ ఎక్కడ పాతి పెట్టాలి? అప్పుడు మళ్ళీ స్థలం ఎవరిస్తారు? అబ్రహాము ఎంత దీర్ఘ దృష్టి గలవాడో చూడండి. వారి దగ్గర ఆయన మనవి చేస్తున్నాడు,
చనిపోయిన నా భార్య నా కనులు ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టాలి, దయచేసి నాకు స్థలం ఇప్పించండి అన్నాడు. అంటే హేతుకుమారుల దగ్గర జరిగిన సన్నివేశం రాశాడు. వారు ఆయన చాలా ఘనపరుస్తున్నారు. నీవు మా మధ్య పరదేశవి కాదయ్యా, మహారాజు అన్నారు. నీకేది కావాలో, ఎవరిది కావాలో నీకు ఇయ్యని వాడు ఎవడేడు మా దగ్గర. అంటే ఎంత మంచి సాక్ష్యం సంపాదించి. ఎవరైనా ఇస్తారు, ఏదైనా ఇస్తారు, కానీ భూమి ఇస్తారా? భూమి ఇవ్వరు. భూమి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నాది అని భీష్మించి కూర్చుంటారు. ఏమి తీసుకుపోతారా? వెంట పెట్టుకుపోతారా? నీకెంత ఉంటే అంత, 10 ఎకరాల, 20 ఎకరాల, 10 సెంట్ల, 5 సెంట్ల నీ వెంట వస్తుందా? రాదు. కానీ ఈ స్థలం అనేటప్పటిగా అదొక ఫీలింగ్ ఉంటుందండి ఉన్న వాళ్ళకి. ఏమీ లేని వాళ్ళకి ఏ దిగులు లేదు, మనకేం లేదు. ప్రభు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోతాం అంతే. నాట్ పర్టికులర్, వీఆర్ నాట్ ప్రాపర్టీ మైండెడ్. ప్రాపర్టీ, ఆస్తులు 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 ప్రభు ఇచ్చాడా, ప్రభు కొరకు, ప్రభు పని కొరకు మనం వాడదాం. అంతేగాని ఈ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచేవారు ఆత్మీయులు అని చెప్పలేమండి. విశ్వాసులు కావచ్చు కానీ ఆత్మీయులు కాదు. అబ్రహాము అన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన తరువాత తన పిల్లలు అందరి కొరకు ఆలోచన కలిగి తరతరాలు ఉండేటట్టుగా శ్మశాన భూమిగా, లాస్ట్ వెర్స్ చూడండి 23వ అధ్యాయంలో, ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన, అందులో చెట్లు కానీ అన్నీ అవి ఏమున్నా మొత్తం అబ్రహాము సంతానం కొరకు శ్మశాన భూమిగా, స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. అక్కడ అపవిత్రత జరగకుండా ప్రభు అడ్డగించాడు. అసమాధానం లేకుండా సమాధానంతో ముగించారు 20-21 అధ్యాయాలు. ఇక్కడ స్వాస్థ్యముగా ఆ భూమిని కొని దాన్ని అప్పగించి వెళ్ళాడు. ఆదికాండం చివరి అధ్యాయాలకు వస్తే అక్కడనే అబ్రహాము, శారా అక్కడనే, ఇస్సాకు, రెబెకా అక్కడనే, యాకోబు, లేయా పాతి పెట్టబడ్డారు. రాహేలు ఆ బేత్లెహేము ఎఫ్రాతా మార్గంలో ఆమె పాతి పెట్టబడింది. అక్కడ ఒక స్తంభం పెట్టారన్నాడు కదా. చివరిగా మనము 25వ అధ్యాయానికి వద్దాం. ఇది పెద్ద చరిత్ర, మనం ఊరికే జ్ఞాపకం చేసుకున్నాం. శారా చనిపోయింది. దట్ ఈస్ చాప్టర్ 23, ఆదికాండం 23. ఇప్పుడు అయ్యగారు కూడా వెళ్ళిపోతున్నారు. అమ్మగారు వెళ్ళిపోయారు, అయ్యగారు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యలో వేరే చరిత్ర ఉంది, అదంతా మనకు వద్దు. కానీ ఈ వీరి పట్ల ఆయన ఏం చేస్తున్నాడో చదవండి. 5వ వచనం, అబ్రహాము 25:5. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఆయన పిల్లలు ఎవరు, ఎవరికి చెందాలో సరిగా ఆయన ఆలోచించి జరిగించాడు. 50-50 చేయలేదు ఆయన. ఇస్మాయిల్కు 50%, ఇస్సాకు 50%. బ్రిటానియా బిస్కెట్లు ఉన్నట్టు కాదు ఇది. నో, యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. మరి వీరికి ఏమి ఇచ్చాడు? తర్వాత చదవండి ఏం చెప్పాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, వారు కూడా ఉన్నారు కదా, ఇస్మాయిల్ ఉన్నాడు, ఉపపత్నులు ఉన్నారు, కెతూరా సంతానం ఉన్నది. మరి బహుమానములు ఇచ్చి వారికి బహుమానాలు ఇచ్చాడంట. చూసారా, వాగ్దాన ప్రకారము పుట్టని వారికి బహుమానాలు మాత్రం ఇచ్చాడండి. సండే స్కూల్ ప్రైజులు ఇచ్చినట్టుగా బహుమానాలు ఇచ్చి పంపించాడు వాళ్ళని. స్వాస్థ్యం ఎవరికి ఇచ్చాడు? కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు అన్నాడు. అంతేకాదు, ఆయన చనిపోకముందే ఇస్సాకుకు వీరికి వైరము లేకుండా వారి ఎదుట నుండి పంపివేశాడు అని కూడా రాశాడు 6వ వచనంలో. చూడండి ఎంత ఆలోచన గలవాడు. ఈయనేమి డిస్ట్రిక్ట్ కలెక్టరా, మ్యాజిస్ట్రేట్గా పనిచేసిన వాడా, చట్టాలు ఏమైనా చదివిన వాడా? ఏమీ లేదు.
దేవుని మనుష్యుడుగా ప్రభు వాళ్ళు నడిపించబడ్డాడు. విశ్వాసులైన వారు కూడా కొన్నిసార్లు వారి పిల్లల విషయంలో కొన్ని పొరపాట్లు, పక్షపాతం, అన్యాయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదేమిటంటే నా ఇష్టం అంటారు కదా. నా ఇష్టం అనే మాటతోనే చలామణి అయిపోతుంది చాలామంది విశ్వాసులు జీవితాలు. నీ ఇష్టం కాదు, న్యాయం జరగాలి కదా, న్యాయం జరగాలి. ఆయన అలా చేశాడు అని చెప్తున్నాడు. ఈ రాత్రి మనము 3 సందర్భాలు హేతుకుమారుల ద్వారా ఆయన పొందిన శ్మశాన భూమి స్వాస్థ్యంగా, రెండవదిగా గమనించాం అబీమెలెకుతో జరిగినటువంటి సమాధానం, నిబంధన సంబంధం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసమాధానంతోనే వెళ్ళిపోయాడు అనే పేరు తెచ్చుకోకుండా శారా వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము కూడా ఇంకా తాను కొంతకాలం అని అంటే 75 సంవత్సరాల వయసులో విశ్వాసిగా యాత్ర ప్రారంభించి 100 సంవత్సరాలు ప్రభు కొరకు జీవించి వెళ్ళిపోతున్నాడు. కలిగింది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. బహుమానాలు ఉపపత్నులకు ఇచ్చాడు. తనకు చెందని వారు, వాళ్ళు వేరే రకంగా పుట్టినవారు, వారికి బహుమానాలు ఇచ్చాడు. మరి రాత్రి మీరు బహుమానాలు పొందేవారుగా వెళ్ళిపోతారా, స్వాస్థ్యం పొందేవారుగా మీ జీవితం ముగిస్తారా? చూడండి, ప్రభువును అంగీకరించి ఇస్సాకును పోలి ఉంటే స్వాస్థ్యం, లేకపోతే ఊరకే ప్రభు ఇచ్చేటువంటి చిన్న చిన్న మేళ్ళు ఉంటాయే ఆ బహుమానాలు. ఈ కొద్ది తలంపులు ప్రభు మన కొరకు దీవించును గాక.